లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లో చూద్దాం. విల్ హీ నాట్ అవెంజ్ దెమ్ స్పీడిలీ? అవెంజ్ ఓకే అంటే జవాబు, వేగముగా జవాబు అనండి. ఒక్కొక్కసారి నీ ఆలస్యానికి ఆయన చాలా ఫాస్ట్గా బ్లెస్ చేస్తాడంట. ఒకవేళ జవాబిస్తే త్వరగా ఇచ్చేసాడు అనుకో, ఎవరికైనా ప్రేయర్ వెంటనే జరిగిపోయింది అనుకో, నువ్వు బాధపడాలా. లేట్ అవుతుంది అనుకో, నువ్వు అసూయపడాలా. ఎందుకంటే వాడి జవాబు చాలా గొప్ప ఆశీర్వాదకరంగా వస్తుంది. ఆ జవాబు ఐఎమ్ టెల్లింగ్. ఒకవేళ నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా ఆలస్యం జరుగుతుందా, దాని జవాబు కూడా అలాగే వస్తుంది. అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఎంతోమందికి ఇచ్చాను నేను పిల్లల్ని త్వరగా, కానీ నీ నుంచి వచ్చే కొడుకు ద్వారా ఎవరు వస్తారో తెలుసా? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య గనక ఐ హ్యావ్ టు వర్క్ విత్ అబ్రహాం. ఎవరికైనా నీ దేవుడు ఇలాంటి వాడని తెలిసిన వాడు విడవక ప్రార్థిస్తారని. సో ఇప్పుడు ఎవరికైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆలస్యం అవుతుందా, ఇంకా ప్రార్థిస్తున్నావా, నీ జవాబు లోకానికే అసూయగా ఉండేటట్టు వస్తుంది. పక్కనతో చెప్పండి, ఇఫ్ యువర్ డిలే ఇస్ డేంజరస్ యువర్ ఆన్సర్ విల్ బి డేంజరస్ అనండి. ఒకవేళ నీ ప్రార్థనకు బాగా ఆలస్యం జరుగుతుందా, జవాబు గొప్ప ఆశీర్వాదంతో వస్తుంది అని చెప్పండి. అందరూ అబ్రహాంకి అంటాడే, నీకు పుట్టలేదా సారా? అందరికి పుట్టేశారు, దేవుడు అంటే ఎందుకు పుట్టలేదు, అది ఆలస్యం చేశాడు. ఎందుకంటే అబ్రహాము ద్వారా వచ్చిన ఇస్సాకుతో ఎవరు వస్తారంట? యేసు ప్రభు, జీసస్ ఆఫ్ నాజరత్, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద గాడ్ ఆఫ్ గాడ్స్ ఈస్ గోయింగ్ టు పిక్ అప్ ద ఫిజికల్ సీడ్. Even though he is born of the Holy Ghost by Virgin Mary, he picked up the physical seed of Abraham. మీరు చూస్తే మత్తయి సువార్తలో నోవా పేరు ఉండదు, నోవా నుంచి వచ్చాడని ఉండదు, హానోకు నుంచి ఉండదు, ఆదాము నుంచి ఉండదు, సేతు నుంచి ఉండదు. ఎవరి నుంచి ఉంటుంది? గొప్ప జవాబుకే నీ జీవితంలో ఆలస్యం జరుగుతున్నాయి. ఇలాగ ఈ జ్ఞానము తెలిసి ఇంకా నీవు దేవునికి మొరపెడుతున్నావా, దాన్ని ఏమంటారు? విశ్వాసము. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఎంతమంది మళ్ళీ ప్రార్థించడం మొదలు పెడతారు దీని తర్వాత? ఈ రోజు నుంచి నీ ప్రార్థన జీవితం పూర్తిగా మారిపోను గాక. నేను ఏడిపించిన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు, కొంతమంది దొర్లు ఏడుస్తారు. సో సంబడి విల్ బి జస్ట్ టు దట్ ఎక్స్టెంట్. ఓకే సో టెల్ యువర్ ఎనిమీస్, రిలాక్స్ బేబీ, రిలాక్స్, డోంట్ డై. సంబడి ఇస్ గెటింగ్ బ్లెస్డ్ టుడే. ఓకే లెట్స్ గో టు 7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. వై నీడ్ టు ప్రే? నువ్వెందుకు ప్రార్థించాలంటే, నువ్వు ఆయన ఎన్నుకోలేదంట, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఆయన నిన్ను ఏర్పరచుకొని నువ్వు ప్రార్థన చేయనిస్తానని కమిట్మెంట్ ఎవరిచ్చారు? ఆయన. బికాజ్ హీ కాల్డ్ యూ అండ్ హీ కమిటెడ్ యూ. సో యూ నీడ్ టు ప్రే. నువ్వు పిలువు, రక్షింపబడు. ఇదిగో ఇలాగ నేను నీ దేవుడిని అని నీకు దర్శనమిచ్చి నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పరచుకొని నిన్ను ప్రార్థించమంటున్నాడు. కాబట్టి నీ ప్రార్థనకి జవాబు షూర్. అందుకే నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అందరూ చెప్పండి, నేను నా దేవుడిని ఎన్నుకోలేదు, నా దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. Jesus chose me, own elect. ఇంకొకటి, ఆయన ఎందుకు మన ప్రార్థన ఆలకిస్తాడు అంటే, ఓన్ ఎలెక్ట్. ఓన్ అనండి. ఇక్కడ ఓన్ అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. కుటుంబము అనండి, పార్ట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. ఆయన కుటుంబములో మనల్ని ఆయన చేర్చుకున్నాడు గనక మన ప్రార్థన ఆలకిస్తాడు గనక మనము ప్రార్థించడానికి బద్దులమై ఉన్నాం. ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళే ప్రార్థన ఆపకుండా చేస్తారు, వారికి జవాబులు వస్తాయి, ఇంకా ప్రార్థిస్తూ ఉంటారు. ఇలాగ ఎప్పుడైతే సంఘము హెచ్చింపబడతాదో అప్పుడు దేవుడు అంటాడు, నేను విశ్వాసాన్ని కనుగొన్నాను. లేదా భూమి మీదకి వచ్చి ఏం దొరుకుతుంది ఆయనకి? వాట్ విల్ జీసస్? హూ ఇస్ జీసస్? హూ ఇస్ హీ? వర్డ్ వల్ల ఏమొస్తుంది? ఫెయిత్. సో ఆయన ఏమెత్తుకుంటాడు భూమి మీద? ఫెయిత్. ఇఫ్ దెర్ ఈస్ నో ఫెయిత్ ఫర్ బ్రైడ్, హూ ఆర్ యూ? హౌ కెన్ ఐడెంటిఫై ద బ్రైడ్? ఆయన వధువుని ఎలా గుర్తుపడతాడు? వధువుకి ఏముంటుంది? వరుడు ఎవరు? వాక్యం. వాక్యం అంటే వధువుకి ఏమొస్తుంది? సో వరుడు వధువుని చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? నో ఫెయిత్, ద బ్రైడ్ ఈజ్ నాట్ రెడీ. పక్కనలో చెప్పండి, త్వరగా రావాలంటే విశ్వాసంలో బాగా ఎదుగు అని చెప్పండి. విశ్వాస ఫలాలు చూపించు అనండి. షో ద ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. సో ద వర్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్. నా వధువు వాక్యాన్ని ఫలిస్తుందా, బహుగా ఫలిస్తుందా? So he's looking for faith is the qualification of the bride. Word of God cannot be broken and word of God cannot be destroyed. అంటే దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు, దేవుని వాక్యము ఎవరు పెరికివేయలేరు, దేవుని వాక్యాన్ని ఎవరు విరగొట్టలేరు. సో నీవు వాక్యం వింటున్నావు కాబట్టి నిన్ను ఈ భూలోకములో ఏది కూడా బంధించడానికి అవకాశము లేదు.
అది వాక్యం. ఎందుకంటున్నావు ఈ వాక్యం అంటే మరి నీకు విన్నోళ్ళకి తేడా ఉండాలి కదా. బికాస్ ఫెయిత్ ఈజ్ అన్లిమిటెడ్. ఓకే, నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మడం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం. అంటే ఎవరికి అసాధ్యమో అది నీకు సాధ్యం. అందుకే విశ్వాసులు తమ అసాధ్యమైన తీసుకెళ్తే దేవుడి దగ్గరికి, ఆయన దాని ద్వారా నీకు ఒక గొప్ప ద్వారం తెరుస్తాడు, నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. నీవు వాక్యం వింటున్నావు కనుక నేను రోగం బంధించలేదు, అప్పులు బంధించలేవు, కష్టాలు బంధించలేవు, ఏది బంధించలేదు, వయసు కూడా బంధించలేదు. ఎందుకంటే నీవు వృద్ధాప్యంలో కూడా ఫలిస్తామని బైబిల్ చెప్తుంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో రిటైర్మెంట్ until you say it is retire. సో దేవుని వాక్యం మీద ఇరిగితే అది నిన్ను బంధించలేదన్నమాట. పౌలు అయితే సంవత్సరంన్నర, మాకు మ్యాక్సిమం 6 నెలల నుంచి సంవత్సరంలో ఆ దేశమంతా ఆక్రమించేసేవాడు. ఎవరు ఒకరు కూడా ఉండేవారు కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఓకే, దట్ వాస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద అపోస్టల్స్. దట్స్ హౌ ఇట్ డిడ్. జీసస్ took over whole Israel in 3.5 years. But in the new covenant, because we have more grace, సో వాట్ అ వండర్ఫుల్ వర్డ్. అప్పుడప్పుడు ఈ వాక్యము మన శత్రువులను బట్టి మనకి ఈ వాక్యం యొక్క పవర్ తెలుస్తుంది. అందరూ చెప్పండి, ఆయన కృప చాలా గొప్పది అనండి. హిస్ గ్రేస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దట్స్ వాట్ వీ నీడ్ టు నో. హిస్ గ్రేస్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు, దేవుని వాక్యాన్ని ఎవరు విరగొట్టలేరు. అంటే నిన్నెవరు విరగొట్టలేరు, నిన్నెవరు వేరుతో పెరికి వేయలేరు. యేసుప్రభువు వారు అంటే నీవు ఇచ్చిన వాటిలో నేను ఎవరిని కోల్పోలేదు, అందరినీ కాపలా కాస్త. యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ప్రిజర్వ్ యూ. ఎవరైతే పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని విడిచిపెట్టకుండా వెనకడగా ప్రార్థిస్తున్నారో చూడండి, హెబ్రీయులు 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హీ ఈజ్ ఎ రివార్డర్. ఆయన విశ్వాసముతో ఎదుకు వాడికి ఏమిస్తాడంట? ఫలము అనండి. సో ఫలాలు నువ్వు పొందుకొని 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 లోకం చూసి, ఓహో యేసు ప్రభువుని వెతికితే ఇన్ని ఫలాలు వస్తాయా అని లోకం ఆశ్చర్యపోతున్నప్పుడు, నోటి మీద వేలేసుకుంటున్నప్పుడు, సంఘం ముందు తలొగ్గినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నా వధువు విశ్వాస ఫలంతో ఫలిస్తుంది, నాకు విశ్వాసం దొరికింది అని వధువుని వివాహం ఆడడానికి వరుడు వస్తాడు. పక్కనతో చెప్పండి, ద వర్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఫెయిత్. సో దేవుడు విశ్వాసానికి బహుమానము ఇచ్చువాడు. ఎవరైతే ఈరోజు ఇంకా ఈ వాక్యం విని ఇంకా ఆశ పెట్టుకున్నారో మీకు బహుమానము తప్పకిస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ ఎ ష్యూర్ రివార్డర్ ఆఫ్ యువర్ ఫెయిత్. అందరూ చేతుల పైకి ఎత్తండి. నజరేయుడైన యేసయ్యా, నేను ఈరోజు ప్రార్థించడం మొదలు పెడతాను. నా పెళ్లి గురించి ప్రార్థించడం ఆపేశాను, నా ఉద్యోగం గురించి ఆపేశాను, ఇదిగో ఈ రోగం గురించి, ఈ పరిస్థితి గురించి ఆపేశానయ్యా. అయితే ఈరోజు నేను నిన్ను తెలుసుకున్నాను, ఇదిగో నేను ప్రార్థిస్తాను. ఐ విల్ స్టార్ట్ ప్రేయింగ్ అంటిల్ ఐ విల్ బి హీల్. నేను స్వస్థపడతానని తెలుసు కనుక నేను ప్రార్థిస్తాను. నువ్వు జవాబిచ్చే దేవుడు అని తెలుసు కనుక నేను ప్రార్థిస్తాను. నువ్వు నన్ను ఎన్నుకున్నావు కనుక నేను నిన్ను ప్రార్థిస్తాను. నీవు శక్తిగల దేవుడు కనుక నేను ప్రార్థిస్తానయ్యా. బ్లెస్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్ చెప్పండి. ఆమేన్.